సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. గోవింద 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 గోవింద. కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద 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 గోవింద. కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద. తిరుమల వాస గోవింద గోవింద. పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస. గోవింద గోవింద పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస. గోవింద గోవింద. పుండరిక ఓం హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. ఓం నమో వెంకటేశాయ. హైదరాబాదులో నెలకొన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థాన సంబంధితమైనటువంటి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. స్వామివారు చంద్రప్రభ వాహనంపై రాజదర్బార్ శ్రీకృష్ణుని అలంకారములో స్వామివారు భక్తులందరినీ కూడా దీవించబోతూ ఉన్నారు. అదిగో ఇప్పుడే వాహన సేవ ప్రారంభం కాబోతూ ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి సేవల్ని కూడా మనం గత 6 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. స్వామివారు సమస్తం లోకాన్నంతా కూడా ఆశీర్వదించేటటువంటి నిమిత్తంతో తిరుమలలో ఏ రకంగా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయో అంగరంగ వైభవంగా, అదే రీతిలో ఇక్కడ ఉన్నటువంటి భాగ్యనగరంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కూడా చూడండి, కోలాటాలతో, భజనలతో, భజంత్రీలతో, వాయిద్యాలతో కూడా స్వామివారి ఈ బ్రహ్మోత్సవ శోభ ఎంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నదో. అంటే శ్రీవారి వాహనం చంద్రప్రభ. స్వామికి సూర్యచంద్రుడు 2 నేత్రాలన్నమాట. ఉదయం చూశాం సూర్యప్రభ వాహనంలో ఊరేగినటువంటి స్వామి, రాత్రి నిశాకరుడైనటువంటి చంద్రప్రభునితో కూడినటువంటి వాహనంపై విహరించటము అనేటువంటిది మనకి ఎంతో కనువిందు చేస్తూ ఉన్నది. చూడండి, రాజదర్బార్ ఆసనములో ఆసీనుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కృష్ణావతారములో మనకి గోచరిస్తూ ఉన్నాడు. యస్య నామాన్యనంతాని పావనాని మనీషిణాం వర్ణతో నామ తస్యాపి కృష్ణం ప్రాహుస్తపస్వినః. వరాహపురాణం ఏమని చెప్పింది అనంటే, ఎవని నామధేయాలు అనంతాలో సకల జీవుల్ని కూడా స్మరణ మాత్రం చేత పావనం చేస్తాయో అటువంటి కృష్ణనామధేయుణ్ణి నేను అని చెప్పి స్వామివారే సెలవిచ్చారట. నా శరీర వర్ణనం చేత కూడా నాకు ఆ పేరు సార్థకమైందని తపస్సంపన్నులంటారు. అందుకే స్వామివారు ఇంకొక మాట కూడా చెప్పారట, సింధుపుత్ర కులం
ప్రాహు అస్మాకంతు పురావిదః జనకో వసుదేవస్తు దేవకీ జననీ మమ అగ్రత శ్వేతకేతస్తు సుభద్రా భగినీ మమ పార్థోసి మే సఖాదేవి పాండవా మమ బాంధవాః. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ శోభలో ఎందరో నాయకులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ వైభవాన్నంతా కూడా అదిగో ఇక్కడ స్వామివారి యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులంతా కూడా బోర్డు మెంబర్లు అందరూ కూడా ఇక్కడికి హాజరై ఈ బ్రహ్మోత్సవ శోభలో అంగరంగ వైభవంగా జరిగేటటువంటి ఈ శోభలో పాల్గొని సకల లోకాన్ని కూడా స్వామివారు ఏ రకంగా ఆశీర్వదిస్తూ ఉన్నారో చూడండి. కోలాటాలతో చూడండి వారు ప్రదర్శించేటటువంటి తీరు చాలా అమోఘంగా ఉంది. శ్రీనివాసస్వామి మాట అన్నాడట, మాది యదువంశము అన్నాడట. దేవకీ వసుదేవులు ఎవరయ్యా అంటే నా తల్లిదండ్రులు అన్నాడట. మరి బలరాముడెవరు అని చెప్పి అంటే నా అన్న, సుభద్రాదేవి నా సోదరి, మరి పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మా బంధువులు, నా పేరే కృష్ణుడు. అందుకే చూడండి స్వామి యొక్క అవతారం కూడా కృష్ణావతారమే. ఆసనం చూడండి రాజదర్బారాసనం. అంటే ఆనాడు శ్రీనివాసస్వామి కూడా పెళ్లి కుమారునిగా సమస్త అలంకార సంశోభితుడై ఉన్నాడట. ఎంత గొప్పగా ఆనాడు పుట్టనే వసుదేవకిగా, వెంకటాచలాన్నే బలరామునిగా, చింత చెట్టునే వసుదేవునిగా, సప్తగిరి శిఖర ప్రదేశమే మధురగా, మరి స్వామి పుష్కరిణి ఏదైతే ఉందో అది యమునా నదిగా, మృగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాదవులుగా, పక్షిగులే గోపికలుగా, అంటే తానే శ్రీకృష్ణుడిగా తలచుకుంటూ శ్రీనివాసస్వామి భావనామయ లీలా విభూతితో కూడా ఆనాడు క్రీడించాడట. ఎంత గొప్పగా ఉందో చూడండి. మనకి స్వామి అనంతములైనటువంటి దశావతార రూపాలు కూడా మనకు తెలుసు. మరి రామో రామశ్చ కృష్ణశ్చ అని చెప్పి సంపూర్ణ మానవావతారాలేవి అని చెప్పి అంటే అదిగో రెండే రెండు, రామావతారం కృష్ణావతారం. చూడండి కృష్ణావతారం, కృష్ణ అనేటువంటి శబ్దములో కూడా కృష్య అనేటువంటిది ధాతువండి. సంస్కృతంలో సర్వులకు ఆధారభూతుడు ఎవరయ్యా అంటే అదిగో కృష్ణుడే. మన ఈ రామశబ్దానికి అర్థం ఏంటి అంటే రమ్మంటే రమింపజేయుట, సకల జనుల్ని కూడా రమింపజేసేటటువంటి వాడు శ్రీరాముడు. మరి లోకాలన్నిటికీ కూడా ఆధారభూతుడెవరు అని చెప్పి అంటే అదిగో కృష్ణ అనేటువంటి పదానికి అర్థమండి. అంటే సకల లోకాలకి కూడా ఆధారభూతమైనటువంటి, సకల జగత్తును కూడా పాలించేటటువంటి చక్రవర్తి కృష్ణ పరమాత్మ. అందుకే మనం చెప్తాం లోకానికి జగద్గురు ఎవరు అని చెప్పి అంటే శ్రీకృష్ణ పరమాత్మనే మనం చెప్తూ ఉంటారు. రామ మంత్రాన్ని కూడా జపిస్తూ కృష్ణ మంత్రాన్ని కూడా జపిస్తూ ఉంటారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పి ఆ మంత్రాన్ని కూడా జపిస్తూ ఉంటారు. అంటే వల్మీకం దేవకీ సాక్షాత్ వసుదేవోధతింత్రిణి బలభద్ర శేషశైలో మధురాభూతధిత్యక స్వామి పుష్కరిణీ తత్ర యమునా దివ్యరాజత యాదవాశ్చ మృగా సర్వై ఖగా వై గోపికాదయః ఏవం శ్రీకృష్ణరూపేణ క్రీడితో వెంకటాచలే. స్వామివారికి ఎక్కడైనా కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే అక్కడికి అశేషమైనటువంటి భక్తజనకోటి కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామివారు సృష్టి స్థితిలయకారంలో స్థితికారకత్వము అనేటువంటిది మహావిష్ణువుది కాబట్టి వేవేష్టి ఇది విష్ణు అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్ స్వరూపునిగా కూడా స్వామివారిని తలుచుకుంటూ ఉంటారు. అందుకే కుటుంబంలో సమస్య వస్తే ఎలాగైతే యజమానికి నివేదిస్తారో లోకములో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా యజమాని ఎవరు అని చెప్పి అంటే ప్రభ
కలువలరాయడు కన్నులకింపైన రేడు అందరి హృదయాల నిండ ఆనందము పొంగించే చంద్రప్రభవాహనమున చకనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో చంద్రప్రభవాహనమున చకనయ్య కనరు నవనీత చోరుడు నగధర గోవిందుడు భవరోగ వైద్యుడు బాలకృష్ణుడు నవనీత చోరుడు నగధర గోవిందుడు భవరోగ వైద్యుడు బాలకృష్ణుడు నవరస పరిపూర్ణుడు నందగోపరసికుడు నవనిధులను మనకీయగ నలుదిక్కుల తిరుగుచూ చంద్రప్రభవాహనమున చకనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో చంద్రప్రభవాహనమున చకనయ్య కనరు చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేదవేద్యుడు చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేదవేద్యుడు వదనము విధుబింబమై మధురోహల మూలమై మది మదిలో కొలువు తీరి మనమొక్కులు తీర్చుచు చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు ఉపేంద్రుడై ఊరేగే ప్రియ మాధవుడిదిగో చంద్రప్రభవాహనమున చక్కనయ్య కనరు హరి ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ శోభనం మనం చూస్తూ ఉన్నాం. స్వామివారికి బ్రహ్మదేవుడు ప్రారంభించినటువంటి ఉత్సవం కాబట్టి దీన్ని బ్రహ్మోత్సవం గురుతరంగా కూడా చెప్తూ ఉంటారు. పెద్దదైనటువంటి ఉత్సవం ఇది. అన్ని ఉత్సవాల్లోకెల్లా బ్రహ్మోత్సవాల్ని సందర్శించాలి. సకల దేవాతి దేవతలు కూడా ఇక్కడికి విచ్చేసి ఉంటారు. వారందరినీ కూడా వారందరి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలిగేటటువంటి శక్తి దీని ద్వారా కలుగుతుంది. అందుకే ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొనటం వలన సాక్షాత్తు ఆ దేవదేవుడే మన దగ్గరకు వచ్చి మనల్ని అనుగ్రహించేటటువంటి తీరు చూడండి ఎంత అమోఘమో. అనేక వాహనాలలో విశేషించి ఇక్కడ చూడండి డప్పులతో నాట్యాలతో నృత్యాలతో వారు చేసేటటువంటి ఆ అనేక రకాలైనటువంటి విశేషాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. భక్తకోటి ఏ విధంగా ఆనందిస్తుందో కూడా చూస్తూ ఉన్నాం. నిశాకరుడు ఎవరయ్యా అంటే చంద్రుడు. చంద్రునికి సంస్కృతములో శశి అని చెప్పి పేరు. శశః అస్మిన్ అస్థీతి శశి. కుందేలు వంటి ఆకారం కలిగి ఉన్నటువంటి మనకి కనిపించేటటువంటి ఆ రూపం చంద్రునిలో మనకు కనిపిస్తూ ఉంటుంది.
సాక్షాత్తు నక్షత్రాణ మహన్శశి అని చెప్పి చుక్కలలో చంద్రుని నేను అని చెప్పి కూడా భగవద్గీతలో తెలియజేశారు. అంటే పురుష సూక్తంలో ఏమని చెప్పబడింది అనంటే చంద్రమా మనసోజాతః అని చెప్పి భగవంతుని మనస్సు నుండి కూడా చంద్రుడు జన్మించాడు అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. సూర్యుడు ఎవరయ్యా అంటే దివాకరుడు, మరి చంద్రుడో నిశాకరుడు అంటారు. అంటే సూర్యకాంతితోనే చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే పగటిపూట మనం చూసాం సూర్యప్రభవాహనం. మరి అందుకే అది జరిగిన తర్వాతనే మనకి ఈ చంద్రప్రభవాహనం రాత్రిపూట జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే చంద్రుడు ఎప్పుడూ కూడా అమృత కిరణాలు కలిగి ఉంటాడు. స్వామి దేవతలకు అమృతం పంచిపెట్టినటువంటి మోహిని రూపంలో అమృత కలశంతో దర్శనమిస్తూ భక్తులకు అమృత విద్యను బోధిస్తూ ఉంటాడట. యథా ప్రహ్లాదనాచంద్ర అని చెప్పి చంద్రుని వల్ల మనకేం కలుగుతుంది అనంటే సంతోషం కలుగుతుందట. చంద్ర ప్రభవాహనంపై ఊరేగుతున్నటువంటి కృష్ణావతారములో దర్శనమిచ్చేటటువంటి మరి ఈ స్వామి యొక్క దర్శనము ఏం కలుగుతుందయ్యా అంటే ఇదిగో ఈ చిన్నారులు చేసేటటువంటి ఈ నృత్యాలతో, అదిగో వారు మోగించేటటువంటి ఆ డప్పులతో, మరి ఢంకా వాయిద్యాలతో కూడా మరి వారందరికీ కూడా సంతోషాన్ని, భగవంతుని యొక్క వరసిద్ధిని కూడా కలిగిస్తుందట. అందుకే ఆ సూర్యుని యొక్క తీక్షణత్వం కానీ మరి చంద్రుని యొక్క శీతలత్వం కానీ రెండూ కూడా తన స్వరూపమే అని స్వామి సూర్యప్రభ చంద్రప్రభ వాహనాల ద్వారా మనకు వెల్లడిస్తూ ఉంటాడు. మరి సూర్యచంద్రుడు భగవంతుని నేత్రాలు. మనం భగవద్గీతలో చూస్తే విశ్వరూప సందర్శన యోగంలో స్వామి పరమాత్మ అర్జునునికి తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు ఒక రూపం సూర్యుడు ఒక నేత్రం ద్వారా మరొక నేత్రం ద్వారా అదుగో స్వామి చూడండి కృష్ణావతారములో మరి ఏ రకమైనటువంటి ఆసనం చూడండి. మహారాజు ఎలాగైతే టీవీగా ఆసీనుడై సింహాసనం మీద కూర్చొని ఉంటాడో అదే రీతిలో సకల ప్రజలకు కూడా ప్రభువుని నేనే, సకల జనులకి సకల లోకాలకి కూడా ఆరాధ్య దైవం నేనే అన్నట్టుగా రీతిలో లోకాన్నంతా పాలించేటటువంటి చక్రవర్తిని నేనే అన్నటువంటి ఆ ఆసనం యొక్క ఆ ధీటుగా స్వామి కూర్చొని ఉన్నటువంటి ఆ భంగిమ చూడండి ఎంత మనోహరంగా ముగ్ధ మనోహరంగా ఉన్నదో. అంటే ప్రభువులైనటువంటి వారు మహారాజులు ఎలాగైతే వారు వస్తూ ఉంటే సకలములైనటువంటి ఆ ముందు వందిమాగధులు కాని స్తోత్రం చేస్తూ ఉంటారో, మరి అనేకులు ఏ రకంగా అయితే స్తోత్రాలు చేస్తూ ఉంటారో, మరి అదే రీతిలో ఈరోజు మరి రాజుల కంటే కూడా రారాజు చక్రవర్తి మరి ఎన్ని పదాలు స్వామికి మనం ఉపయోగించినా కూడా లోకాన్నేలేటటువంటి జగత్తుకే ప్రభువు కాబట్టి ఆ ప్రభువు మనందరికీ కూడా అనేక రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ స్వామిని ఎన్ని నామాల్లో మనం కీర్తించినా కూడా మనకి సరిపోదన్నమాట. భగవద్రూపము స్వామి యొక్క ఆభరణ శోభ చూడండి. మరి స్వామి ధరించేటటువంటి ఆ అలంకార శోభ, మరి ఆ అనేక రకాలైనటువంటి మనులతో పొదిగినటువంటి ఆ ఆభరణాల యొక్క శోభ చూడండి ఎంత శోభాయమానంగా ఉన్నదో. అంటే పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః. పురుషోత్తమ ప్రాప్తి యోగములో ఏమని చెప్పాడు అనంటే రసస్వరూపుడైనటువంటి చంద్రభగవానుడు ఓషధుల్ని పోషిస్తున్నాడు. మరి ఆ ఓషధులే లేకపోతే జీవనం మనకు లేదండి. ఎందుకంటే ఓషధీసుడైనటువంటి చంద్రుడు మనకు పోషకుడు. ఆ చల్లని దేవర ప్రభతో నేడు కలియుగ దైవం చూడండి వెంకటేశ్వర స్వామి ఎలా మరి కృష్ణావతారంలో దర్శనమిస్తూ మరి పురాణాల్లో ఉన్నటువంటి వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము. వీణుగా కాశీకి నడువము కలుల విత్తము కొంగున ఘటము. వీణుగా కాశీకి నడువము కలుల విత్తము కొంగు
వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణుగోపాలుని విడువము పాపకర్ముల గడప మెట్టము పతిత పావనుడే మాకు చుట్టము పాపకర్ముల గడప మెట్టము పతిత పావనుడే మాకు చుట్టము గోపాలుని భజనే తిట్టము యముని గొడవెల్దుగని వేరే ఘటము గోపాలుని భజనే తిట్టము యముని గొడవెల్దుగని వేరే ఘట్టము మా వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణుగోపాలుని విడువము పరమ భక్తుల దండ వీడము నరపతుల మేమిక కొనియాడము పరమ భక్తుల దండ వీడము నరపతుల మేమిక కొనియాడము హరిని వినవే పాడము దురగంకరుల మోము చూడము హరిని విన వేరే పాడము దురగంకరుల మోము చూడము మా వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణుగోపాలుని విడువము రక్షించుమని రవ్వ సేతుము ఎదుట రాకుంటే ఒక చేయి చూదుము రక్షించుమని రవ్వ సేతుము ఎదుట రాకుంటే ఒక చేయి చూదుము పక్షి వాహనయని కూతుము మారు పలుకకుంటే సిగుతీదుము పక్షి వాహనయని కూతుము మారు పలుకకుంటే సిగుతీదుము మా వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణుగోపాలుని విడువము మరి వేరే ఒక్కరి పేరు నుడువము వేణుగోపాలుని విడువము వేణుగోపాలుని విడువము వేణుగోపాలుని విడువము. ఓం నమో వెంకటేశాయ. జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో చూడండి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా జరిగేటటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో విశేషంగా అనేకులైనటువంటి భక్తులందరినీ కూడా స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే నేడు చంద్రప్రభ వాహనం కాబట్టి ఆ చంద్రుడు మరి శివునికి శిరోభూషణంగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అనేకములైనటువంటి పరమశివుని యొక్క తలపైన ఆభరణంగా భాసిల్లుతూ ఆ స్వామిని మనం పిలుస్తాం. చంద్రమౌళి అంటారు, చంద్రశేఖర అంటారు. ఆయన నామాలు అనేకంగా పిలుస్తుంటారు. కాబట్టి ఆ చంద్రోత్పత్తి ఎలా కలిగింది అంటే భగవంతుని యొక్క మనస్సు నుండి కలిగిందట. మరి సూర్యుని అనుసరించి సూర్యకాంతితో చంద్రుడు భాసిస్తాడు కనుక ఆ సూర్యప్రభ వాహనం తర్వాత ఇదిగో ఈ చంద్రప్రభ వాహనం సేవ జరుగుతూ ఉంటుందన్నమాట. మనం చూస్తాం
చంద్రోదయం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అప్పుడు కలువలు వికసిస్తాయి. మరి సూర్యుడు ఎప్పుడైతే ప్రకాశిస్తాడో అప్పుడు మరి కమలాలు వికసిస్తాయని చెప్తారు. మరి సాగరుడు కూడా చంద్రుడు ఉదయించినప్పుడు బాగా ఉప్పొంగుతాడట. చంద్రకాంత మనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్రవిస్తూ ఉంటాయట. అందుకే మనం ఈ చంద్రప్రభ వాహనంపై స్వామిని చూస్తే భక్త మానసాంబోధులు ఉప్పొంగుతాయి, భక్త నేత్రోత్పలాలు వికసిస్తాయి. ఆనందరసం ఏదైతే ఉంటుందో అది భక్తుల హృదయాల నుండి కూడా స్రవిస్తూ ఉంటుందట. అందువల్ల చంద్రుని వల్ల ఆనందము చల్లదనము కలుగుతుంది. యథా ప్రహ్లాదనాత్ చంద్రః అంటే చంద్రుని యొక్క ఆహ్లాదకత్వాన్ని ప్రసిద్ధంగా వర్ణించారన్నమాట మన ప్రాచీనులు. అందుకే స్వామివారితో అలరారే ఈ చంద్రప్రభ వాహన వైభవాన్ని మనం ఏమని చెప్పాలి? ఈ వాహన సందర్శనము అనేటువంటిది ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైకం అనేటువంటి త్రివిధ తాపాలను కూడా నివారిస్తుందన్నమాట. ఉదయం మనం చూసినప్పుడు మనకు అనిపించింది ఆరోగ్యం సత్కవిత్వం మతిమతుల బలం కాంతిమాయు ప్రకర్షం విద్యామైశ్వర్యమర్థం సుతమపి లభతే సోత్ర సూర్యప్రసాదాత్. అంటే ఆరోగ్యమే కాదు, కవిత్వము, విద్య, ఐశ్వర్యము, సంతానం వంటి ఫలాలన్నీ కూడా సూర్యదేవుడు అనుగ్రహిస్తే మరి ఈ చంద్రదేవుడు మనకి సకలములైనటువంటి మానసికమైనటువంటి సంతృప్తిని కలిగిస్తాడన్నమాట. అందుకే మనం చూస్తాం నక్షత్ర బలాల్లో చంద్రగ్రహము అనేటువంటిది మానసికమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉంటాయో కాళిదాస మహాకవి చెప్పినట్లుగా శారీరక రోగము అయితే వ్యాధి అంటారట, మానసిక రోగమైతే ఆధి అంటారట. అంటే వ్యాధికి మందులున్నాయి కానీ ఆధికి మందులు లేవట. మరి ఆ ఆది నివారణం అవ్వాలి అంటే ఏమి చేయాలి అని అంటే అదుగో భగవంతుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి ఎప్పుడూ స్మరించాలి. భగవన్ నామం ఏదైతే ఉంటుందో ఆ నామాన్ని ఎప్పుడూ పలకాలి. అలా మనం ఉచ్చరించినందువల్ల, అలా పలికినందువల్ల, అలా స్మరించినందువల్ల మానసికమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయట. మరి ఆ ఆదిని నివారించగలిగేటటువంటి దేవదేవుడెవరు అని చెప్పి అంటే అదుగో మనకు కనిపించేటటువంటి చంద్రప్రభ వాహనంపై కృష్ణావతారములో రాజదర్బార ఆశ్రమంలో కూర్చొని ఉన్నటువంటి ఆ దేవదేవుడైనటువంటి మంగళకరుడైనటువంటి నీరాజనాన్ని సమర్పిస్తున్నటువంటి భక్తకోటిని అనుగ్రహించేటటువంటి ఆ స్వామి యొక్క దర్శనాన్ని మనం కనులారా చూడగలుగుతున్నాం. స్వామి యొక్క గొప్పతనాన్ని ఏమని వర్ణించాలి అని చెప్పి అంటే పురాణాల్లో కూడా విశేషంగా అనేక రకాలుగా వర్ణించారు. దదృశేత్ర మహాజ్యోతి సూర్యకోటిరివోదిత జ్యోతిర్గణానాం తటితాం మిళితానామివాంభవౌ. స్వామివారి యొక్క శోభ ఎలా ఉంటుంది అని చెప్పి అంటే ఇదిగో రాత్రిపూట మనకు వెలుగొందేటటువంటి చంద్రుడు ఎలాగైతే చంద్రుని చూడగానే మనకి మనసుకి ఆహ్లాదకత్వం ఎలాగైతే కలుగుతుందో ఆ ఆహ్లాదకత్వము అనేటువంటిది కూడా దేవదేవుడైనటువంటి ఆ పరాత్పరుడు ఆ వాహనంపై ఊరేగుతూ ఉంటే కూడా మనకు అంతే కలుగుతుందండి. స్వామిని మనం చూడగలిగేటటువంటి ఆనాడు కృష్ణావతార వైభవం ఏదైతే ఉంటుందో ఆ వైభవాన్ని కూడా గానం చేశారట శ్రీనివాసుని యొక్క పద్మావతి శ్రీనివాసు యొక్క వివాహంలో. భవిష్యోత్తర పురాణంలో ఒక మాట కూడా చెప్పారు, గాయంచ శుభగానాని నిరాతంక కృతం తదా కృష్ణావతార విభవం గాయంత్యమరాంగనా. కృష్ణావతారములో మనం ద్వాపరయుగములో ఉన్నటువంటి కాలములో కృష్ణ పరమాత్మను ఏ రకంగా అయితే అందరూ సందర్శించి స్వామి యొక్క అనేక రకాలైనటువంటి రీతిలో స్వామిని కొందరు భక్తితో కొందరు మధుర ప్రేమతో ఏ రకంగా అయితే దగ్గరయ్యారో మరి అదే రీతిలో కృష్ణావతారములోనేలాగే స్వామి యొక్క నేటి అవతారమైనటువంటి కలియుగ వైకుంఠంగా భాసిల్లేటటువంటి తిరుమలలో కానీ మరి స్వామి యొక్క దేవాలయ ప్రాంగణాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ విశేషమైనటువంటి ఉత్సవాలలో ఆ ఉత్సవం అనేటువంటి పదానికే ఒక అర్థం ఉంది. విశేషంగా గొప్ప యజ్ఞము అని చెప్పి అర్థం. ఉత్సవం అంటే గొప్ప యజ్ఞం. మరి ఆ గొప్ప యజ్ఞం ఏది అని చెప్పి అంటే ఆ పరమాత్మను
లక్ష్మీనాథసమారంభా
చక్కని వెన్నుడు సంబటూరి చంద్రుడు చక్కని వెన్నుడు సంబటూరి చంద్రుడు అక్కడ ఇక్కడ చూపి ఆశలు రేచీని అక్కడనిక్కడ చూపి ఆశలు రేచీని చక్కని వెన్నుడు సంబటూరి చంద్రుడు శ్రీ వెంకటాద్రి మీద చేరి కూడ చిన్నుడు భావించి పచ్చడముపై కప్పిని శ్రీ వెంకటాద్రి మీద చేరి కూడ చిన్నుడు భావించి పచ్చడముపై కప్పిని మోవి చూపి కమ్మటి ముక్కలీడు వీడు మోవి చూపి కమ్మటి ముక్కలీడు వీడు దేవుడు గదవే వీడు దీపులు రేచిని దేవుడు గదవే వీడు దీపులు రేచిని చక్కని వెన్నుడు సంబటూరి చన్నుడు అక్కడనిక్కడ చూపి ఆశలు రేచిని చక్కని వెన్నుడు సంబటూరి చన్నుడు అక్కడనిక్కడ చూపి ఆశలు రేచిని వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ నెలవంకను మనం చూస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క ఆ మణిలో ఒదిగి ఉన్నటువంటి ఆ చంద్రప్రభను, ఆ చంద్రుని యొక్క వైభవాన్ని కూడా మనం కనులారా చూడగలుగుతూ ఉన్నాం. మురళీరవాన్ని కూడా స్వామి చేత ధరించి సకలములైనటువంటి ఒక్కొక్క రోజు బ్రహ్మోత్సవాలలో ఉచ్చైశ్రవమైనటువంటి అశ్వం మీద ఊరేగాడు. మరి ఒకరోజు ఐరావతం అనేటువంటి ఏనుగు మీద ఊరేగాడు. మరి ఒకరోజు మనం చూసాం విశేషంగా ఆదిశేషుని మీద, అలాగే వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుని మీద, మరి శ్రీదేవి భూదేవతలతో కూడా భగవానుడు అధిరోహించి మరి తిరువీధులలో భక్తజనులందరినీ కూడా కనువిందు చేస్తూ విహరిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత మహోత్సవాన్ని. అంటే వాహన సేవలన్నీ కూడా ముందు వెళుతూ ఉంటే ఆ ముందు మరి భక్తజనులందరినీ కూడా అనుగ్రహిస్తూ మరి తంత్రీ వాయిద్యాలు కానీ తాళవాద్యాలు కానీ చెవులకు ఇంపైనటువంటి ఆ పాటలు కానీ నృత్య వాద్యాలు కానీ మరి ఆ స్వామి యొక్క వైభవాన్ని ఎలా స్తోత్రం చేస్తూ ఉన్నారో మనం కనులారా కూడా చూడగలుగుతూ ఉన్నాం. స్వామి భక్తకోటినంతా కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మహోత్సవము అనేటువంటిది ఎంత గొప్పదో అంటే కృష్ణావతారం అని చెప్పేటప్పటికీ మనకు గుర్తుకు వచ్చేటటువంటిది ఏమిటి అని చెప్పి అంటే మనకి భగవద్గీతే గుర్తుకు వస్తుంది. ఆ చంద్రుని యొక్క శోభ చూడండి. రాత్రివేళలో ప్రకాశించేటటువంటి 16 కళలతో శోభిల్లేటటువంటి ఆ చంద్రుని యొక్క శోభను, చంద్రప్రభ వాహనాన్ని తలపించేటటువంటి విధంగా స్వామి దేదీప్యమానంగా వెలుగొందేటటువంటి ఆ చంద్రశోభతో స్వామి యొక్క ఆ మహోత్సవ వైభవాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన పార్థో వత్సః సుధీః భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. సమస్త ఉపనిషత్తులే గోరూపాలట. మరి పాలు పితికువాడు ఎవరు అని చెప్పి అంటే సాక్షాత్తు ఇదిగో గోపాలనందనుడు. మరి దూడ రూపంలో ఉన్నదెవరు అని చెప్పి అంటే పార్థః అంటే అర్జునుడు. మరి ఆ స్వామి బోధించేటటువంటి ఆ అమృతాన్ని పానం చేసేటటువంటి వాడెవరు అని చెప్పి అంటే సుధీహి మంచి బుద్ధి కలిగినవాడు. మరి అలా గీతామృతము అనేటువంటిది అంతా కూడా లోకానికి అందించబడిందట. అందుకే మనం భగవద్గీతలో స్వామి ఏదైతే బోధించాడో అర్జునునికి, ఆ అర్జునుడు మానవ రూపంలో ధరించి ఉన్నాడు కాబట్టి ఆ మానవులకే స్వామి బోధిస్తూ ఉన్నాడు. అంటే భగవంతుడు ఒక రకంగా మానవాళికి ఉద్బోధ అనేటువంటిది చేస్తున్నాడట. అందుకే మనం అన్ని అధ్యాయాలు చదవకపోయినా
ఒక భక్తియోగమైనటువంటి ద్వాదశోధ్యాయాన్ని చదివితే కూడా భక్తుని యొక్క లక్షణాలన్నీ కూడా విశదీకరించాడు ఆ పరాత్పరుడు. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణైవచ నిర్మమో నిర్హంకారో సమదుఃఖ సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. అంటే ద్వేషింపనట్టివాడు భూతముల పోషించునట్టివాడు సుఖదుఖములు సమముగా మదిలోన జూచుచుండెడు వాడును. స్వామికి నిజమైన భక్తుడెవరు అని చెప్పి అంటే అతడు ఎవరూ ద్వేషించకూడదట, సమస్త భూతాల్ని పోషించాలట, సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా భావించాలట. దానంబు చేయువాడు మరియును ధర్మంబు చేయువాడు ఓర్పు గల్గినవాడును నేర్పుతో యోగంబు చేయువాడు. ఆ భగవంతుడు ఇంకా భక్తుని యొక్క విశేషాలు చెప్పాడు చూడండి. దానం చేసే గుణం, ధర్మం ఆచరించేటటువంటి గుణం, ఓర్పు కలిగినటువంటి వాడు, నేర్పుతో యోగాన్ని ఆచరించేవాడు నాకు ఇష్టపాత్రుడు అన్నాడు. కారుణ్య హృదయుండును కమలాక్షు సేవ చేసెడు వాడును జ్ఞానంబు గలవాడును మరియును ధ్యానంబు చేయువాడు. ఇంకా స్వామికి ఎటువంటి వారు, ఎటువంటి భక్తులంటే ఇష్టము అంటే కరుణాపూరితమైనటువంటి హృదయం కలిగి ఉండాలట, కమలాక్షుణ్ణి సేవ చేసే భావం కలిగి ఉండాలట, జ్ఞానం కలిగి ఉండాలట, ధ్యానాన్ని ఆచరించేటటువంటి వాడై ఉండాలట. అహములేనట్టివాడు అర్జున మమతలేనట్టివాడు అత్యంత ప్రియుడు నాకు అతడు పొందు ముక్తిని నిజముగా. కళల పున్నమనేడు జర 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 పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు. పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ. జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెలగాసెను. జలజాక్షి మోమునను చంద్రోదయమాయ నెలకొన్న నవ్వుల వెన్నెలగాసెను. కలికి కన్నుల నల్ల కలువలు వికసించే. కలికి కన్నుల నల్ల కలువలు వికసించే. అలరీకెతో జాజరాడుదువు రావయ్య. కలికి కన్నుల నల్ల కలువలు వికసించే. అలరీకెతో జాజరాడుదువు రావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువు రావయ్య. పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ.
ఎనసి జౌవనమున తెంచె వసంతకాలమునరి మూవి చిగురులు పతిల్లెను ఎనసి జౌవనమున తెంచె వసంతకాలమునరి మూవి చిగురులు పతిల్లెను కొన్న తురుమున కూడే తుమ్మిదమూక అనుమానించక జాజరాడుదువురావయ్య కొన్న తురుమున కూడే తుమ్మిదమూక అనుమానించక జాజరాడుదువురావయ్య పొదలి నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువురావయ్య మొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ కుంకుమ చెమట సనుకొప్పెరల నిండుకొని కొంకక గోళ్ళె బుర్రట కొమ్ములాయను కుంకుమ చెమట సనుకొప్పెరల నిండుకొని కొంకక గోళ్ళె బుర్రట కొమ్ములాయను లంకెలై శ్రీ వెంకటేశలలనతో కూడితివి అంకెలనే పొద్దు జాజరాడుదువురావయ్య లంకెలై శ్రీ వెంకటేశలలనతో కూడితివి అంకెలనే పొద్దు జాజరాడుదువురావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువురావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు అదను తప్పక జాజరాడుదువురావయ్య పొదలే నిండు కళల పున్నమనేడు జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ జాజర జాజర జాజ జాజర జాజ మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఆ చిన్నారులు చూడండి, వారు ప్రదర్శించేటటువంటి ఆ సకలములైనటువంటి కళలన్నీ కూడా భగవంతుని యొక్క సేవలో మేము కూడా భగవంతుని యొక్క ఈ వాహన సేవలలో పాల్గొని తరిస్తాము అని చెప్పి వారు చూడండి కోలాటాలతో కూడా భక్తులంతా కూడా భజంత్రీలతో వాయిద్యాలతో అనేక నాద విశేషాలతో కూడా విశేషమైనటువంటి అలంకార రీతిలో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. స్వామిని బరిహిపించావచూడాంగం అని చెప్పి ఒక విశేషాన్ని కూడా చెప్పారు. కృష్ణుని యొక్క అవతారం అనగానే మనకు గుర్తొచ్చేది నెమలిపించం. నెమలికి దేనికి గుర్తు అని చెప్పి అంటే సృష్టిలో సకలములైనటువంటి సంభోగ ప్రక్రియ లేకుండా సంతానోత్పత్తి కలిగినటువంటి జీవి ఏది అని చెప్పి అంటే నెమలి అని చెప్పి అంటారు. అంటే స్వామి కూడా సకలములైనటువంటి గోపికామునులతో కూడా ఆ రకమైనటువంటి మధుర ప్రేమకు సూచికగా గుర్తుగా ఆ బరిహిపించావచూడాంగం, బరిహిపించము అంటే నెమలి పింఛాన్ని ధరించినటువంటి
సకల జగత్తుకు కూడా ఏమని ఇస్తున్నాడు అని చెప్పి అంటే ఆదర్శప్రాయుడిగా శ్రవణం కీర్తనం విష్ణో స్మరణ పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అని చెప్పి శ్రవణం అంటే సేదు శ్రవోభిరుజ్యం చిద్భ్యసత్ అని చెప్పి ఋగ్వేదం చెప్పిందండి. అంటే జీవుడు ధ్యానగమ్యమైనటువంటి ఆ పరాత్పరుని యొక్క ఆ పరమాత్మ యొక్క శ్రవణం ద్వారా మరి భక్తి మార్గమునందు కూడా మనం మహావిష్ణువు యొక్క చరిత్రను కూడా విని తరించినటువంటి పరీక్షణ్ మహారాజు మనకు ఆదర్శప్రాయుడుగా కనిపిస్తాడు. మరి కీర్తనం అంటే అస్య జ్ఞానంతో నామచిద్ వివక్తన అని చెప్పి ఋగ్వేదం బోధించింది. ఆ స్వామి యొక్క పరాత్మనుని యొక్క పరమాత్మ యొక్క నామ గుణ కథా సంకీర్తనం వల్ల ముక్తి కలుగుతుందట. అంటే ఆ భక్తి మార్గమే ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ భక్తి అనేటువంటిది లోకానికి ఎటువంటి భక్తిని స్వామి బోధించాడు, ఎటువంటి భక్తుడంటే నాకు ఇష్టము అని కూడా మనం ఇప్పుడే ఇందాక తెలుసుకున్నాం. అందులో ఒక మాట చెప్తాడు చివరిగా, అంటే స్వామికి ఎటువంటి భక్తుడంటే ఇష్టము అనంటే చివరిగా తను చెప్పేటటువంటి మాట చూడండి. సుఖ దుఃఖములు సమముగా మదిలోన జూచుచుండెడివాడును ద్వేషమది లేనివాడు దేనిని కోరకుండెడువాడును. సుఖాన్ని దుఃఖాన్ని సమంగా మదిలో భావించాలట, ద్వేషం ఉండకూడదట, దేనిని కోరకుండా ఉండేటటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతడు స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడు. మరి ఆ భక్తి మార్గంలో పయనించినటువంటి సుఖమహర్షి ఆదర్శప్రాయుడుగా కూడా చెప్తూ ఉంటారు. స్మరణం అనేటువంటి భక్తి మార్గం ప్రవిష్ణవే శోషమేతు మన్మ అని చెప్పి ఋగ్వేదం బోధించింది. అంటే ఈ కలియుగములో భగవన్ నామస్మరణమించినటువంటి ముక్తి సాధనం మరొకటి లేదన్నమాట. అందుకే ఈ భక్తి మార్గమునందు బాల్యమునందే మనం మహావిష్ణువు యొక్క స్మరణ వలన భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి ప్రహ్లాదుడు మనకే ఆదర్శంగా తీసుకోవాలి. మరి పాదసేవనం అనేటువంటి భక్తి మార్గాన్ని మనం చూస్తే యస్య త్రీపూర్ణ మధునా పదాన్య క్షీయమాణా స్వధయామదంతి అని చెప్పి ఋగ్వేదం బోధించిందండి. అంటే భక్తి మార్గములో మనకి నిత్యము నిరంతరం కూడా అదిగో ఆతడువాడు చూపరే అమ్మలాల ఏతులనాడేటి కృష్ణుడితడే కాడు కదా. ఆతడువాడు చూపరే అమ్మలాల ఏతులనాడేటి కృష్ణుడితడే కాడు కదా. దేవకి బిడ్డగని నటనడు రేయి అందియ శోదకు కొడుకైనాడట. కందువ దేవకి బిడ్డగని నటనడు రేయి అందియ శోదకు కొడుకైనాడట. సందడించి పూతకి చంటి పాలు తాగేనట. మందలాములగాచి మలసినట. మందలాములగాచి మలసినట. ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల ఏతులనాడేటి కృష్ణుడితడే కాడు కదా. మంచి బండి దన్నినట మత్తులు విరిచేనట. ఇంచుకంత వేల
కొండ ఎత్తినాడట మంచి బండి దన్నినట మత్తులు విరిచేనట ఇంచుకంత వేల కొండ ఎత్తినాడట మంచాలపై గొల్లితల మానాలు చేకునేనట మించుల పిల్లగోవి వట్టి మెరసెనట మించుల పిల్లగోవి వట్టి మెరసెనట ఆతడు వాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా ఆతడు వాడు కాళింగుని మెట్టినట కంసు బోరిగోనేనట పాలించి సురల చేపట్టేనట కాళింగుని మెట్టినట కంసు బోరిగోనేనట పాలించి సురల చేపట్టేనట ఈ లీల శ్రీ వెంకటాద్రిని రవైన దేవుడట ఏలెనట 16,000 ఇంతులను ఇందరిని ఏలెనట 16,000 ఇంతులను ఇందరిని ఆతడు వాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా ఆతడు వాడు చూపరే అమ్మలాల ఏతుల నాడేటి కృష్ణుడి తడే కాడు కదా ఆతడు వాడు కలవు యుగే మనుష్యాణం సంకీర్ణానాంచ రక్షిత శ్రీవేంకటేశనాన్యోస్తి సర్వానిష్ట నివారణాత్ యం దృష్ట్వా నాపరం స్థానం యం దృష్ట్వా నాపరో గిరిః యం దృష్ట్వా నాపరం తీర్థం యం దృష్ట్వా నాపరం తపః. స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మనం కనువిందు చేస్తూ ఉన్నాయి. భాగ్యనగరంలో ప్రకాశించేటటువంటి ఆ దేవదేవుణ్ణి మనం కనులారా చూడగలుగుతున్నాం. హారతిని కూడా సమర్పిస్తూ ఉన్నారు. సకలములైనటువంటి స్వామివారికి 9 రోజులు కూడా విశేషంగా అలడారేటటువంటి బ్రహ్మోత్సవాలలో ఆ 9 అనేటువంటి సంఖ్యను నిఘంటువు ఏమని చెప్తుంది అనంటే నవమం నవరత్నం బ్రహ్మ కమలాసన నిధిగి గ్రహ ఖండ రంధ్ర భావ లబ్ధక అని చెప్పి కూడా 9 సంఖ్యకు పేర్లన్నమాట. నవమం నవరత్నంచ బ్రహ్మా చ కమలాసన నిధిగ్రహాశ్చ ఖండంచ రంధ్రోభావశ్చ లబ్ధకః. అంటే సంజ్ఞానిఘంటువు ప్రకారం బ్రహ్మ అనేటువంటి పదము నవబ్రహ్మలను బట్టి 9 సంఖ్యను తెలియచేస్తుందట. అందుకే వెంకటేశ్వర స్వామికి ఆనాడు బ్రహ్మ జరిపినటువంటి మహోత్సవం ధ్వజారోహణం నుండి ధ్వజ అవరోహణం కూడా 9 రోజులు జరిగాయట. అందుకే ఆ మహోత్సవానికి బ్రహ్మోత్సవం అనేటువంటి పేరు సార్థకమైంది అని చెప్తారు. అందుకే ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి. అంటే స్వామివారు ఈ మహోత్సవానికి అందరూ కూడా ఆనాడు దేవతలంతా కూడా ఆహ్వానింపబడ్డారట. అంగీచకార విధినా నిర్మితంచ మహోత్సవం ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్గిణః. కోలాటాలతో చూడండి, భజంత్రీలతో, వాయిద్యాలతో, నృత్యాలతో కూడా ఆ విశేషమైనటువంటి ఆ శోభను కూడా మనం సందర్శిస్తూ ఉన్నాం. అంటే శ్రీనివాసస్వామి మహోత్సవాన్ని జరపడానికి సమ్మతించాడట. మరి బ్రహ్మదేవుడు ఉత్సవాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నాడట. మరి ఇటువంటి ఉత్సవ దినాల్లో ధనుర్ధారి అయినటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దర్శనం ఏదైతే ఉంటుందో అది పుణ్యప్రదమని చెప్పి ఆనాడై కీర్తించారు. మరి ఈనాడైతే అదిగో రాజదర్బారాసనములో ఆసీనుడైనటువంటి స్వామి యొక్క కృష్ణావతార విశేషాల్ని కూడా చూసేటటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ శోభనంతా కూడా మా బ్రహ్మోత్సవం.
వెన్న చేతబట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము. వెన్న చేతబట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము. కాయమీడనుండగానే తిన్నని వీనులు మెట్టి దిక్కుల నెల్ల. కన్నులు మిన్నులు తాకి కాయమీడనుండగానే తిన్నని వీనులు మెట్టి దిక్కుల నెల్ల. ఇన్నిటి కొడయడవై ఇందిరేశ నీవు నాలో ఉన్న రూపు కానలేను ఊహిల్చి ఇప్పుడు. ఇన్నిటి కొడయడవై ఇందిరేశ నీవు నాలో ఉన్న రూపు కానలేను ఊహిల్చి ఇప్పుడు. వెన్న చేతబట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము. పాయము గీరి కాలమీడనుండగానే ఆయపు మనసు ముంచి నన్నిటి యందు. కాయము పాయము గీరి కాలమీడనుండగానే ఆయపు మనసు ముంచి నన్నిటి యందు. ఏ ఎడ నాలో ఉన్న ఈశ్వర నీ నిలయము పాయకుండ కోరలేను పాయము నాకెట్టిదో. ఏ ఎడ నాలో ఉన్న ఈశ్వర నీ నిలయము పాయకుండ కోరలేను పాయము నాకెట్టిదో. వెన్న చేతబట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము. పరము కోరి ఈడనిట్టె ఉండగాను మహిళో శ్రీ వెంకటేశ మహిమెట్టిదో. ఇహమే పరము కోరి ఈడనిట్టె ఉండగాను మహిళో శ్రీ వెంకటేశ మహిమెట్టిదో. అహరహమును నీవు అంతర్యామివై సహజమై ఉండకంటి చాలునిక నాకు. అహరహమును నీవు అంతర్యామివై సహజమై ఉండకంటి చాలునిక నాకు. వెన్న చేతబట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము. వెన్న చేతబట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము. ఓం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం.
స్వామి పరమాత్మ దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ స్వామి అందరికీ కూడా దర్శనాన్ని కలిగింపజేస్తూ శ్రీనివాసోత్సవం దినం పుణ్యం పాప ప్రణాశనం అని చెప్పి ఆ శ్రీనివాస భగవానుని యొక్క ఉత్సవ దినం ఏదైతే ఉంటుందో అది పుణ్యప్రదమట. పాప వినాశకరము అని చెప్పి మహోత్సవాన్ని ఎవరైతే దర్శిస్తారో వారందరి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. అంటే ఈ ఉత్సవాన్ని ఆనాడు నిర్వహించినటువంటి బ్రహ్మదేవుణ్ణి కూడా కొనియాడారట. కమలజని సంకల్పము క్రమముగా ఫలించే మోదకలితుడనైతిన్ సుమహితముగా ఈ ఉత్సవము అమరగ బ్రహ్మోత్సవాఖ్య అవనిన్ వెలయున్. ఓ బ్రహ్మదేవుడా, నీ సంకల్పం చక్కగా నెరవేరినది, నేను సంతోషించాను. ఈ మహోత్సవము ఇక మీదట కూడా బ్రహ్మోత్సవము అనేటువంటి పేరుతో ప్రసిద్ధమవుతుంది అని చెప్పి పలికాడట. అంటే స్వామివారికి చేసినటువంటి బ్రహ్మోత్సవాన్ని భక్తితో చూచినటువంటి వారంతా కూడా దుస్తరమైనటువంటి సంసార సముద్రాన్ని దాటి జన్మరహితులై సుఖిస్తారట. వారిని అందరినీ కూడా నేను కరుణతో కాపాడతాను, ఎంత నమ్మిన వారికి అంత ఫలమిస్తాను అని చెప్పి భగవంతుడే సమాధానమిచ్చాడండి. మరి ఇటువంటి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు స్వామివారికి భక్తులు ఎంతోమంది ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఈ యజ్ఞములో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా భక్తులకి అన్నాన్ని కానీ, వస్త్రాన్ని కానీ, ధనాదుల్ని కానీ, గృహము కానీ ఎవరైతే దానం చేస్తారో వారంతా కూడా ధన్యులై ధనవంతులై సుఖ సంపదలతో కూడినటువంటి అభ్యుదయ జీవితాన్ని కూడా గడుపుతారు అని చెప్పి బ్రహ్మను చూసి పలికాడట ఆ శ్రీనివాస భగవానుడు. ఈ సవంబున భక్తితో నెవ్వరైన అన్న వస్త్రార్థ గృహ పాత్రలార్యజనుల కొనరగా దానములు చెయ్యుచున్న ధన్యులను భవింతురు భాగ్యంబులవనియందు. అంటే ఆ బ్రహ్మదేవుడు శ్రీనివాసదేవునికే నమస్కరించాడట. ఒక మాట అడిగాడట బ్రహ్మదేవుడు మన తరపున. చూడండి, ఆ భగవంతుడు బ్రహ్మాత్మభూసురజ్యేష్ఠో పరమేష్ఠీ పితామహ హిరణ్యగర్భో లోకేశో స్వయంభూశ్చతురానన ధాతా విధాత అబ్జయూని అని చెప్పి బ్రహ్మదేవునికి పేర్లండి. ఆ బ్రహ్మదేవుడు ఒక మాట అడిగాడట. దేవ ఇందరికిని దృశ్యుండవగుచు శ్రీ వెంకటాచల శిఖరంబునందే ఈలాగు ప్రతివర్ష ఈ మహోత్సవము చాలా గైకొనుదు ప్రసన్నత మెరయ్య వరదుడవై ఎల్లవారి రక్షింప కరుణ చేయుచునుండగావలనిదియే. అంటే ఆయన కోరిన వరం చూడండి ఎంత గొప్పదో. ఓ పరమాత్మ, నీవు అందరికీ కనిపిస్తూ ఇదిగో ఇక్కడే నివసించు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ మహోత్సవాన్ని అంగీకరించి చేయించుకొని ప్రసన్నుడవై వరదుడవై భక్తులందరినీ కూడా కరుణతో రక్షింపమని చెప్పి అడిగాడట. అంటే ఇదే నా కోరిక, నన్ను అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించాడట. మరి ఆనాడు బ్రహ్మదేవుని యొక్క కోరికను అనుగ్రహించాడు శ్రీనివాసుడు. ఏ మాట అన్నాడో చూడండి. అంటే పంకజాసన నీవు ప్రార్థించినటులా ఈ ప్రాంతమందు విహరింతునిపుడు సకల లోకములకు సాక్షాద్భవించి ప్రకటిత సర్వసంపదలను సంగుదును. ఓ బ్రహ్మదేవుడా, నీవు ప్రార్థించినట్లే నేను ఈ ప్రాంతమందే నివసిస్తాను. భక్తులందరికీ కనిపిస్తూ వారిని దయతో రక్షిస్తాను. వారికి సకల సంపదలిచ్చి సుఖింపజేస్తాను అని చెప్పి వరాన్ని అనుగ్రహించాడట. అదిగో స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయ ప్రాంగణం చూడండి. ఆ జూబ్లీ హిల్స్లో మనకి భాగ్యనగరంలో ప్రకాశించేటటువంటి విద్యుత్ దీపాలంకరణతో ధగాయమానమైనటువంటి ఆ విద్యుత్ దీపాలతో స్వామి యొక్క గోపుర శిఖర శోభ కూడా చూడండి ఎంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నదో. అంటే శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు ఆశ్రిత భక్తవరదుడు కలియుగాంతం వరకు కూడా శ్వేతవరాహ కల్పం ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా స్వామివారు ఇక్కడే నివసించి ఉంటారండి. ఎందుకంటే లోక కళ్యాణార్థమై అర్చామూర్తిగా కూడా శ్రీమన్నారాయణుని అవతరింపజేసి మరియు ఉత్సవాదులు ఏర్పాటు చేసినటువంటి ఆ బ్రహ్మదేవుడు ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మోత్సవాలండి. అందుకే ఎక్కడైనా కూడా బ్రహ్మోత్సవాలు విశేషంగా ఘనంగా వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఏ పూర్వజన్మలో ఏ తపస్సు చేశామో కానీ, ఏ పుణ్యకార్యం చేసినామో కానీ, ఏ నోములు నోచినామో మన కోరికలన్నీ కూడా సంపూర్ణంగా ఫలింపజేసేటటువంటి అదుగో ఆ స్వామివారిని పాపాలు నశించి శుభాలు కలిగించేటటువంటి ఈ వెంకటేశ్వర స్వామిని కనులారా చూడగలుగుతాము అని చెప్పి అంటే ఎంత గొప్ప
విశేషమో చూడండి. ఏమి తపం వనర్చితమో ఏ సుకృతిం వనరించినామో ఏ నోములు నోచినారము మనోరథములు మదిదైలు వారగా గామిత దాన పాటవము గల్గిన తండ్రిని వెంకటాచల స్వామిని చూడగంటిమి శుభమ్ములు కూడా నఖమ్ములుడగన్. ఆ అఘము అంటే పాపాలన్నమాట. ఆ పాపాలను నశింపజేసే కుంభహారతిని సమర్పిస్తూ ఉన్నారు స్వామివారికి. ఉత్సవం అంతా కూడా సమాప్తంగా వస్తూ ఉన్నది. మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 మంగళం. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల.